కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఆప్కాస్ రద్దును ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ మార్కాపురం ఏరియా సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులు కాసిం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం ముందుగా పూల సుబ్బయ్య భవన్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ డిఈ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ మున్సిపల్ శానిటరీ విభాగంలో పనిచేయుచున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆప్కాస్ కార్మికులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని, రద్దు విషయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో ఉన్న ఆప్కాస్ వ్యవస్థను తీసివేసి గతంలో మాదిరిగానే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ ఈ నెల 6న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్లుగా పత్రికల ద్వారా తెలిసిందన్నారు. ఇలా చేయడం వల్ల కార్మికులు మరింత పేదలుగా మారిపోతారు. ఆప్కాస్ విధానం ఉండడం వల్ల కార్మికులకు నెల నెల ఖచ్చితంగా వేతనాలు వస్తున్నాయని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలవుతుందని, అదే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇస్తే కార్మికులకు భూమి మీద నుంచి నూతిలో పడవేసినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం మున్సిపల్ శానిటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఆప్కాస్ను రద్దుపరుస్తామని ప్రభుత్వమే ప్రకటిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆ రద్దులు పరిస్తే చాలా రాబో కాలంలో చాలా గలాట్ అవుతుంది. ఎందుకనగా ఆప్కాస్లో ప్రతి నెల వేతనాలు ఇస్తున్నారు, సక్రమంగా ఉంది. మళ్ళీ ఆప్కాస్ తీసేసి బడాబాబులకు కాంట్రాక్ట్ ఇచ్చేమాడితే అది చాలా నష్టపోతుంది, చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వెంటనే ఈ ఆప్కాస్ను రద్దుపరుస్తూ జీవోను ఇవ్వొద్దని కోరుతున్నాము. అలాగే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల 26,000 వేతనం ఇవ్వాలని, ఇంకా సమస్యలు చాలా ఉన్నవి. ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మార్చి 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం ఉంది. చలో విజయవాడ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను.